రాజీనామా చేస్తే మంచిదని నేను భావిస్తాను. రైట్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఆచార్య గారు ఎట్లా చూస్తున్నారు ఈ వివాదాన్ని? నమస్కారం అండి. ప్యానల్ ఉన్నటువంటి మా కైలాష్ గారికి, ఉమ్మక్క గారికి, ప్రసాద్ గారికి, మీకు V6 ప్రేక్షకులకు 6TV ఈ దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యల మీద డిబేట్ చేయడము మా దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ కొండా సురేఖ గారు ఒక మంత్రిగా, ఒక పార్లమెంటు సభ్యునిగా అతను ఆమెని గౌరవించినప్పుడు హుందాగా స్వీకరించాల్సినటువంటి ప్రజలు లేకపోతే రాజకీయ నాయకులు వాళ్ళ ఆ రకమైనటువంటి పోస్టులు ఏ వ్యక్తి పెట్టినా అతని మీద చాలా సీరియస్ గా, ఒకవేళ అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటాడో ఇమ్మీడియట్లీ వాళ్ళు సస్పెండ్ చేసి తన మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె బాధపడ్డప్పుడు కూడా తెలంగాణ ఆడపడుచులందరూ కూడా నిజంగా నేను కూడా ఆమె మాట్లాడేటప్పుడు విన్నా, నాకు కూడా బాధ అనిపించింది. ఇక రెండవది ఏంటంటే ఆమె బాధ కలిగినటువంటి అంశము, ఆమె ఒక తల్లిగా, తెలంగాణ మంత్రిగా ఇవాళ ఒక బాధ్యతలో ఉన్నది. ఇవాళ ఒక ఆడబిడ్డని పేరుని ఉచ్చరించి, ఆ వ్యక్తి పేరుని ఉచ్చరించి దానికి సంబంధించిన విషయం చెప్పి ఇవాళ ఈ రకంగా జరిగిందని చెప్పడం ఆమె స్థాయికి, ఆమె యొక్క గౌరవానికి తగినటువంటిది కాదు. ఎందుకంటే ఇవాళ ఆ ఇన్కన్వెన్షన్ వాళ్ళు గులగొట్టినరు కొద్దిగా, ఆ తర్వాత వీళ్ళు గులగొట్టినరు కొద్ది, మొత్తము అది దాంట్లో ఉన్నట్టుంది. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు దాన్ని కూల్చనీకపోయింది కాబట్టి అది ఖచ్చితంగా బఫర్లను, FTLను ఎక్కడో ఉంది కాబట్టి కూల్చేసిరు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం, ఈనాడు రేవంత్ ప్రభుత్వం. అయితే చిలికి కుటుంబాల మీదకి వెళ్ళడం, ఇలా ఒక ఆడబిడ్డ విడాకులు ఇచ్చింది, తనకు వాళ్ళ సంబంధం లేదు. ఇవాళ తను చాలా ఆరోగ్యపరంగా, తను మానసికంగా చాలా క్షోభను అనుభవించింది ఆ ఆడబిడ్డ. ఆ బిడ్డ ఇవాళ ఈ రకమైనటువంటి చెప్పడము, ఇప్పుడు ఈమె చెప్పడం వల్ల ఆమె మీద అన్నటువంటి ట్రోలింగ్ చేసిన వాళ్ళ యొక్క తప్పు మాఫీ అయిపోయి ఇవాళ ఈ తప్పు ముందరికి వచ్చింది. వాళ్ళ నిజంగా కూడా ఏదేమైనా, ఎందుకంటే ఆమె ఒక ఆడు మనిషి, మంత్రి, ఇట్లా పంపియనీకి మాట్లాడినరు, అది ఒప్పుకోలేదు ఆమె, ఇది అది అని చెప్పడం అయితే చాలా బాధాకరణం ఇలా. ఎందుకంటే తను పుట్టెడు దుఃఖంలా భర్తని కోల్పోవడం అనుకో, లేకపోతే విడాకులు ఇవ్వడం అనుకో, ఆరోగ్యం బాగలేకుండా చాలా సీరియస్ గా ఉన్నప్పుడు ఆ బిడ్డని ఈమె ఒక తల్లిగా ఆదరించాలి. ఒకవేళ ఈమెకు తెలిసినా అది నిజమైతే నేను అనుకోను, అది అభూత కల్పనలు ఇవన్నీ కూడా కొన్ని వస్తుంటాయి. ఇప్పుడు KTR మీద కూడా చాలా మాట్లాడారు, అవన్నీ ఏదో నిజాలున్నా మనము ఆ రాజకీయంగా అవి మాట్లాడాల్సిన నైతిక విలువలు మనకు ఉండొద్దు, అవి మాట్లాడాల్సిన అవసరం కాదు. కానీ ఎందుకో ఈ మధ్యలో కొద్దిగా గతంలో KTR కానీ ఏది పడితే అది మాట్లాడడం, ఎంతకు పడితే అంతకు మాట్లాడడం, మళ్ళా సేమ్ సైమల్టేనియస్ గా రేవంత్ కూడా అదే రకంగా మాట్లాడి ఇవాళ తన హుందాతనాన్ని కోల్పోవడం మంచిది కాదు. నేనేమంటున్నానంటే రాజకీయంగా మీరు పథకాల మీద చర్చ చేయండి, సిద్ధాంతాల మీద చర్చ చేయండి, మీ క్యారెక్టర్ల మీద చర్చ చేసుకుందాం, మీ ఏదైతే మీ ఇది పార్టీ మారే విషయాల మీద చర్చ చేద్దాం. కానీ ఈ విషయాల మీద చేయడం, నాకు తెలియదు ఈ విషయం ఉన్నదని చెప్పి డిబేట్ కు రామంటారంటే నేను తప్పించుకున్నామని ఉండేటోండి. ఎందుకంటే ఒక ఆడబిడ్డ అక్కడ, మా బిడ్డల వయసు ఉన్నటువంటి ఆడబిడ్డ, ఆమె మీద ఈ రకమైన రేపు ఆ పాప ఏ రకంగా జీవించగలుగుతుంది సమాజంలో? నువ్వు ఒక మంత్రివి, నీది తప్పే. మేము ఏమంటున్నామంటే నీకు జరిగిన అన్యాయానికి మేమందరం కూడా మగవాళ్ళుగా, రాజకీయ నాయకులుగా మేమందరం కూడా బాధపడుతున్నాం. మాది కూడా తప్పే అనిపిస్తుంది. ఇట్లాంటివి చాలా ట్రోలింగ్లు చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. దాంట్లో ఏ పార్టీ అయినా, ఇలా అన్ని పార్టీలలో ఉన్నారు, ఆ పార్టీని ట్రోల్ చేసేటోళ్ళు, ఈ పార్టీలు ఉన్నారు,
ఈ పార్టీని ట్రోల్ చేసేటోళ్ళు మార్ఫింగ్ చేసి కథలు నడిపించి చేస్తారు. అవి తాత్కాలికంగానే ఉంటాయి, అవి శాశ్వతమైనటువంటి రీల్ కాదు. కాకున్నా ఇవాళ ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి మాటలు కొండా సురేఖ గారు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఆమె ఈ రకంగా మాట్లాడడం నాకైతే బాధగా ఉంది. ఆమె ఒక తల్లిగా ఇమ్మీడియట్లీ క్షమాపణ చెప్పాలి, ఆ నాగార్జున కుటుంబానికి చెప్పాలి. ఎందుకు నాగార్జున కుటుంబము అంత దిగజారి ఉన్నదా? తన కుటుంబంలో వాళ్ళని పంపించాల్సినటువంటి ధైర్యం చేస్తారా ఎవరైనా ఫోన్ చేసి? ఆ మాట అనొచ్చా? అంటే నాగార్జున గారు కానీ, నక్కినేని నాగేశ్వరరావు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ ఒక గౌరవంగా ఉన్నోళ్ళే కదా. గా పనికి వాళ్ళ కన్వెన్షన్ కు ఈ పనికి వాళ్ళ విషయాలను మాట్లాడడం మంచిది కాదు. మీరు ఏమని అనుకోండి, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఆమె మీద ట్రోల్ చేయడము తప్పే. ఇమీడియట్లీ ఆ అక్కగారు అంటున్నది, హరీష్ రావు గారు కొంత మాట్లాడినండి. నేనేమంటున్నానంటే కార్యనిర్వాహక అధ్యక్షుని హోదాలా కేటీఆర్ఏ హుందాగా చెప్పాలి, సురేఖ అక్క గారు మీరు బాధపడకండి, అదెవడో చిల్లరగాళ్ళు చేసిర్రు, వాళ్ళ మీద మేము ఒకవేళ మా పార్టీకి సంబంధించి ఉంటారు, ప్రతి పార్టీలా మనకు సంబంధం లేనటువంటి వాళ్ళు వాని నాలెడ్జ్ కు సంబంధించిన అంశం పెట్టుకొని ట్రోల్ చేస్తారు. అంత మాత్రాన అది పార్టీలు చేసినవో ఓ వ్యక్తులు చేసినవో కాదు. చాలా దారుణం. ఆమెను కూడా ఆ రకంగా చేయడం అది కూడా దారుణమే. ఇంకా అది ఆ రకమైన ఫోటో పెట్టడం, ఆమె పాపం ఆమె కూడా తినకుంటుండడం, ఆమె ఏడవడము ఒక దినము ఓకే, మేమందరం ఆమెని ఒక అక్కగా ఒక తల్లిగా మేము కూడా గౌరవిస్తున్నాం. కానీ ఒక తల్లి ఒక అక్క తన బిడ్డని ఈ రకంగా మాట్లాడడం నాకైతే నచ్చలేదు. తప్పక ఆమె హుందాతనాన్ని ముఖ్యమంత్రి ఇమీడియట్లీగా కొండ సురేఖ గారికి చెప్పి క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. మనం ఒక్కోసారి స్లిప్ అవుతాం, మనం ఒక్కొక్కసారి మనము బ్యాలెన్స్ తప్పి మాట్లాడతాం, తప్పు అది అయినా కూడా దాన్ని సరిదిద్దుకోవాలి. నేను కొండా సురేఖ గారికి మంత్రిగా, ఆమె అనుభవం ఉన్న రాజకీయ నాయకులుగా, ఆమెకు అపారమైనటువంటి ఏదైతే అన్ని రాజకీయ చతురతలు ఉన్నాయి, ఇమ్మీడియట్లీ ఆమె బేషరతుగా నేను చెప్పినటువంటి అంశం నేను బాధలా చెప్పుకున్నా అది నాకు తప్పే అని చెప్పొచ్చు. ఆమెకు అప్పుడు ఇంకా గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ట్రోల్ చేసిర్రో ఆమె మీద కూడా ఈ రకమైనటువంటి ట్రోల్ మంచిది కాదు. దయచేసి సీరియస్ గా తీసుకోవాలి. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఒక పార్టీ ప్రతినిధులు, ఏ పార్టీలో అయినా సరే, మనకు ఈ మధ్యకాలంలో ఈ 4-5 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం, టీవీలలో మాట్లాడే భాష పిల్లలు నేర్చుకొని వాళ్ళు మాట్లాడతారని ఇంట్లో టీవీలు కూడా పెట్టేది బంద్ అవుతారు. ఎందుకంటే అంటే ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ ఈయన కావచ్చు, రేవంత్ కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలేని మా పిల్లలు ఖరాబ్ గిట్లా కాగలని చెప్పి వాళ్ళు టీవీలు పెట్టే పరిస్థితి లేదు. దయచేసి నేను ఇక్కడ ప్యానల్లో వచ్చిన వాళ్ళందరూ, ఎందుకంటే కైలాష్ కూడా చాలా హుందాతనంగా తను ఈ విషయం మంచిది కాదు, నేను ఒప్పుకోనని కూడా చెప్పడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయినా కూడా ఆయన చదువుకున్నాడు, విజ్ఞుడు, ఇలా యూనివర్సిటీలా అనేక ఉద్యమాలు చేసిండు, బడుగు బలహీన వర్గాల కొరకు చేసిండు, తెలంగాణ కొరకు చేసిండు. ఇలా ఆ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి బిడ్డలన్నీ నీరు గార్చకుండా వాళ్ళకు సరైన ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలి, సరైన గౌరవాన్ని ఇవ్వాలి. ఇది లేకుండా ఈ పనికి వాళ్ళటువంటి చర్చ ఇది, దాన్ని మనం ఇమ్మీడియట్లీ అందరం ఖండం చేయాలి. అది బేషరతుగా ఆమె తప్పైందని చెప్పాలి. ఆమె మీద పెట్టినటువంటి వాళ్ళు కూడా తప్పైందని చెప్పి వాళ్ళని కూడా కేసు చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి. రైట్. ప్రసాద్ గారు నమస్తే.